అంటే ఇప్పుడు మరి శివయ్య శక్తిలో సగం కదా, అవునా కదా? అమ్మవారిలో సగము ఆయన, ఇద్దరు సగం సగం కలిస్తే మరి ఆయన కూడా ఆయన అపవిత్రమే కదా. అప్పుడు అమ్మనే కదా ప్రకృతి, అమ్మకు వస్తుంది. మరి ఆయనకు శివయ్య కూడా మగవాడికి రాదా? ఇప్పుడు సగం భాగం అంటే వాళ్ళని అర్ధరాధేశ్వరుల రూపము అని అంటారు. శివుడిని ఉదాహరణగా తీసుకొని దాంపత్య జీవితం వాళ్ళ లెక్కలు ఉండాలి అని అంటారు, అవునా కదా? ఇద్దరము సమానము అని వాళ్ళిద్దరూ ఒకటిగా మనకి చూపిస్తున్నప్పుడు ఎవరినైనా చూడండి, ఏ పెళ్లి జరగని ఏమి జరగని ఆది దంపతుల లెక్కలో ఉండండి, ఆ శివ పార్వతుల లెక్కలా అని దీవిస్తారు. అంటే ఏంటి, అర్ధనారీశ్వర తత్వం నిజమైనప్పుడు ఈ శౌచం శుచి అనేవి ఉండవు అని అంటారు మీరు, అంతేనా? మీరు విషయం చెప్తున్నా, మీకు అర్థమవుతున్న పాయింట్. ఎక్కడ తప్పు ఉన్నదో మాకు వేదాలు చూపియండి. మేము అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఇక్కడ మేము వేదం తీసుకోవడానికి మేము తప్పు ఉండొచ్చు, మీరు అందరు అంటున్నట్టు మేము తప్పు ఉండొచ్చు. ఎక్కడ తప్పు ఉందో రాసింది చూపియండి. మేము అన్నాడు, మేము పూర్వీకులు తప్పని అనట్లేదు, పూర్వీకులు పెట్టిన నిబంధనలు తప్పని అనట్లేదు. బాగా ఆలోచించండి, అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు.